ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇప్పటి వరకు సేవకుని నిలబెట్టి ప్రభా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరికొన్ని విషయాలు ప్రభా, సంఘానికి అవసరమైన ప్రతి మాటను ప్రభా తండ్రి నా ద్వారా మీరు తెలియచేయండి తండ్రి. నేను మాట్లాడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభా. మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ప్రతి విషయాన్ని తండ్రి స్పష్టంగా వివరించడానికి తండ్రి, వివరించిన ప్రతి మాటను ప్రభా తండ్రి మేమంతా కలిసి అర్థం చేసుకోవటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, మీ ఆత్మీయ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. మనం గతించిన వారం బారాకు విశ్వాసం కోసం నేర్చుకున్నాం. ఆ తర్వాత పేరేముందో చూడండి ఒకసారి అక్కడ, సంసోను. ఈ సంసోను జీవితం కోసం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఏజ్ నుంచి సంసోను కోసం మనకి చాలా విషయాలు తెలుసు. సంసోను జీవితం ప్రారంభం నుంచి అందరూ ఇటు చూస్తూ వినండి. సంసోను జీవితం ప్రారంభం, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేంతవరకు చెప్పమన్నా ఆపకుండా ప్రతి విషయాన్ని మనం చెప్పగలం. కానీ మనం ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంసోను జీవితాన్ని ఎవరు చూసినా కొన్ని లోపాలను మాత్రమే చూస్తారు. కానీ విశ్వాస వీరుల జాబితాలో ఎవరి పేరు ఉంది? ఎక్కువ సంసోను అనగానే మైనసే చూస్తారు. సంసోను జీవితంలో కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. ఆయన మారిన తర్వాత కూడా ఈరోజు సంసోను కోసం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మారాడు. ఆయన ఎక్కడున్నాడు? ఏ జాబితాలో ఉన్నాడు? విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన జీవితం కోసం, ఆయన జీవితం నుంచి మనం విశ్వాసులుగా మనం ఏం నేర్చుకోవాలి? ఆ రోజు ఆ హెబ్రీ భాష మాట్లాడే ఆ క్రైస్తవులకి పౌలు గారు సంసోను కోసం ఎందుకు జ్ఞాపకం చేశారు? ఎందుకు సంసోను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీ విశ్వాసం బలపడాలంటే సంసోను జ్ఞాపకం చేసుకోండి అని సంసోను పేరు ఎందుకు చెప్పడం జరిగింది? సంసోను జీవితాన్ని బట్టి మన విశ్వాస జీవితం ఎలా బలపడుతుంది అనే విషయాన్ని రోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. శ్రద్ధగా వినండి. ఒకవేళ మీకు ఎవరికైనా నిద్ర వస్తే ఫ్యాన్లు కట్టేసుకోండి. చల్లగా ఉంది కదా, ఫ్యాన్లు కట్టేసుకోండి, నిద్ర రాదు. లేకపోతే మోకాళ్ళు వేస్తే వాక్యం వినండి, బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీవు గర్భవతి కుమారుని కందు, అతని తల మీద మంగళపత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. ఇది సంసోను గారి తల్లికి దేవుని దూత ప్రత్యక్షమే చెప్తున్న మాట. ఏంటి? నువ్వు గొడ్రాలవని నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నీ కుమారుడు, పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినది మొదలుకొని ఏమవుతాడట? దేవునికి, అక్కడ చూడండి, అక్కడ చూసి చెప్పండి, దేవునికి చెప్పాలి, నాజీరు చేయబడిన వాడు. ఎప్పటి నుంచట? పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవునికి ఏం చేయబడ్డాడట? అందరూ ఆ మాట చెప్పండి ఒకసారి. నాజీరు చేయబడినవాడు. అసలు నాజీరు చేయబడినవాడు అంటే ఎవరు? అసలు నాజీర్ అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు మనం సంసోను జీవితాన్ని ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఏం చేయబడ్డాడట? నాజీరు చేయబడ్డాడు. అసలు నాజీర్ అంటే ఏంటి అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. జాగ్రత్తగా విందాం. దయచేసి తెలిసిన విషయాలని నిర్లక్ష్యత చూపించకండి. అనేకమైన నూతన విషయాలు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతోనూ ఇట్లనము, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవడైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎల్లా వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ఎవరైనా దేవునికి నాజీర్ అవ్వాలని ఒకవేళ మొక్కుకుంటే, జాగ్రత్తగా ఉందాం, దేవునికి నాజీర్ అవ్వాలని మొక్కుకుంటే వాళ్ళు ఏం చేయాలట? ద్రాక్షారస మద్యాలు మానేయాలట. నాజీర్ అన్న చోట ఒకటన ఇంకేసి కింద రాయబడి ఉంది. చూడండి ఏమని రాయబడి ఉంది, చదవండి ఒకసారి.
ప్రత్యేకంగా ఉండుట. నాజీర్ అంటే ఏంటి? దేవుని కోసం ప్రత్యేకంగా ఉండటం. అంటే ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను అందరిలా కాదు, నీ కోసం ప్రత్యేకంగా బ్రతుకుతాను, నేను కొన్ని దినాలు నీ కోసం ప్రత్యేకంగా బ్రతుకుతాను. మనకి ఈ విషయాలు ఏంటంటే మనకు కొన్ని బయట విషయాలు కూడా గుర్తొస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యూనిఫామ్ ధరిస్తారు, కొన్ని రోజులు వాళ్ళ దేవుడి కోసం ప్రత్యేకంగా అందరిలా కాకుండా ఎలా ఉంటారు, కొంచెం ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకుని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. సేమ్ అలాంటిదే ఈ నాజీరు చేయబడిన వారు ఏం చేస్తారంటే దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తారట, ప్రభువా నీ కోసం నేను ప్రత్యేకంగా ఇన్ని దినాలు ఉండాలనుకుంటున్నాను అని మొక్కుకుంటే, ఆ మొక్కుకున్న వాళ్ళు ఏం చేయకూడదట, ద్రాక్షారస మద్యాలు తాగకూడదట. అంటే నాజీరు చేయబడిన వారు అంటే ప్రత్యేకించబడిన వారు. ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భంలో ఇక్కడ చదువుకునే మాటలో వారికి వారుగా వచ్చి ఏం చేస్తున్నారు, ఎవరైనా నాజీరు అవ్వాలనుకుంటే వాళ్ళగా దేవునికి సమర్పించుకోవాలి. వారికి వారుగా నేను నాజీరుగా ఉంటాను, ఇన్ని దినాలు నాజీరుగా ఉంటాను, ఇన్ని దినాలు నీ కోసం ప్రత్యేకంగా ఉంటాను అని వారికి వారు మొక్కుకోవాలి, వారికి వారు అనుకోవాలి. కానీ సంసోను జీవితంలో ఇది కాదు. సంసోను జీవితంలో పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు, అంటే వీళ్ళు ఏర్పరచుకునే దినాలు కాదు, దేవుడే సంసోన్ని ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడే సంసోన్ని ప్రత్యేకంగా ఉండడానికి, నువ్వు అందరిలా ఉండడానికి కాదు, నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి, నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడే సంసోన్ని ఎన్నిక చేసుకున్నాడట. వీళ్ళంతా మిగతా వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళు, దేవుడే ఒక సమర్పణగా ఎంపిక చేసుకుని సంసోన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ కింద కొన్ని మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి 3వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసంనైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పళ్ళను తినవలదు. అంటే ద్రాక్ష పళ్ళు అనేవి ముట్టుకోకూడదట. ఇక పచ్చివి కానీ ఎండివి కానీ, జాగ్రత్తగా ఉందాం, పచ్చివి కానీ ఎండివి కానీ ఏది ముట్టుకోకూడదట. ఈ నాజీరు చేయబడిన వ్యక్తులు ఏం చేయాలట, ద్రాక్ష పళ్ళు తింటే తప్పేంటి? పచ్చివి కానీ ఎండివి కానీ తప్పేనంటారా? తప్పేమీ లేదు. వాళ్ళున్న దేశంలో ద్రాక్ష పళ్ళు ఎక్కువగా దొరుకుతాయి. వాళ్ళు ద్రాక్ష రసం, వాళ్ళ పెళ్ళిళ్ళలో కావచ్చు, వాళ్ళు ఏదైనా ప్రతిరోజు ద్రాక్ష రసం తాగుతారు వాళ్ళు. ఈ నాజీరు చేయబడిన వ్యక్తి ఏం చేయకూడదట, అసలు ద్రాక్ష పళ్ళకు సంబంధించిందే ముట్టుకోకూడదట. అంటే అర్థం ఏంటంటే అందరూ ద్రాక్ష రసం తాగుతారు, నువ్వు తాగితే తప్పని కాదు, ప్రత్యేకించబడ్డావు. నువ్వు ద్రాక్షరసం ఎందుకు తాగట్లేదు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్ది, ఏమని, ఇతను ప్రత్యేకించబడ్డవాడు, దేవుని కోసం ఒక మొక్కుకున్నాడు అని ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇంకా మన కింద వచనాలు మీకు చదివించట్లేదు కానీ 6-7 వచనాలు మీరు చూస్తే వాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదట. 6-7 వచనాలు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. శవాన్ని ముట్టుకోకూడదా? ఎవరిలో నాజీరు చేయబడిన వ్యక్తులు ఏం ముట్టుకోకూడదట, శవాన్ని ముట్టుకోకూడదట. ఇంకా వాళ్ళు తల మీద మంగళకత్తి వేయకూడదు, అంటే కటింగ్ వేయించుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. అందరూ జుట్టు కత్తిరించుకోవడం తప్పేం కాదు, ద్రాక్షరసం తాగడం తప్పు కాదు, కానీ వీళ్ళ తాగరు, అంటే ప్రత్యేకించబట్టు. శవం ముట్టుకోవడం తప్పేం కాదు, కానీ వీళ్ళు ముట్టుకోకూడదు, ఎందుకు, ప్రత్యేకించబడ్డ వాళ్ళు. జుట్టు కత్తిరించుకోవడం తప్పేం కాదు, కానీ వీళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదు. అంటే చూడగానే అర్థమైపోవాలి, ఏమని, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ రోజు సంసోన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. సంసోన్ని మాత్రమే కాదు, ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనల్ని కూడా ఏం చేశాడు, ఆయన ప్రత్యేకించబడ్డ జనాంగం. మనం ఈ లోకానికి వేరు చేయబడ్డ జనాంగం. ఆ రోజు నాజీరు చేయబడిన వ్యక్తిని చూడగానే అర్థమైపోతారు, ఏమని, ఇతను నాజీరు చేయబడ్డాడు అని. ఈరోజు కూడా మనల్ని చూడగానే అర్థమైపోవాలి, ఏమని, ఇతను రక్షించబడ్డ వ్యక్తి, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డ వ్యక్తి అని ఈజీగా అర్థమైపోవాలట. అర్థమవుతుందా? ఆ రోజు జుట్టు పెంచుకోవడం, ద్రాక్ష పళ్ళు మానేయడం, శవాన్ని ముట్టుకోకపోవడం, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈరోజు కొత్త నిబంధన ప్రకారం కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, నీ పద్ధతి చూసి, నీ వస్త్రధారణ చూసి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోవాలి, ఏమని, వీళ్ళు నాజీరు చేయబడిన వ్యక్తులు, లేకపోతే ప్రత్యేకించబడిన వ్యక్తులు, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తులు
అర్థమవుతుందా? మిగతా వాళ్ళందరూ సినిమాలకు వెళ్తారు, ఒరే నువ్వెందుకు రావరా అని అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి ఏమని, అవును చర్చికి వెళ్తావు కదా అందుకే నువ్వు రావేమో. అందరూ అలా మాట్లాడుతున్నారు, నువ్వెందుకు అలా మాట్లాడట్లేదంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి ఏమని, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. చాలామంది అడుగుతుంటారు, నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు మాతో పాటు వచ్చేస్తున్నావేంటి, మాతో పాటు తిరిగేస్తున్నావేంటి అని అంటారు కొంతమంది బయట వాళ్ళు. మీరు ఎప్పుడన్నా విన్నారు లేదో గమనించండి. అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళకి చల్లగా ఉందని అందరూ చల్లగా వింటున్నట్టున్నారు, జాగ్రత్తగా వినండి. అర్థమైతే నేను చెప్పిన మాటలు. ప్రత్యేకించబడిన వారు మన జీవితాలు కూడా ఎలాగ ఉండాలి, చూడగానే ఆ రోజు నాజీరు చేయబడిన వ్యక్తులు చూడగానే ఇతను నాజీరు చేయబడ్డాడు అని ఎలాగైతే తెలిసిందో ఈరోజు కూడా మనం రక్షించబడ్డ వ్యక్తులు, వీళ్ళ రక్షించబడిన వ్యక్తులు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు అని మన వస్త్రధారణలో, మన మాట తీరులో, మన పద్ధతిలో అర్థమైపోవాలి. అర్థమవుతుందా? ఇది నాజీరు చేయబడిన వ్యక్తి యొక్క లక్షణాలు. ఇప్పుడు సంసోను ఎప్పటి నుంచి నాజీరు చేయబడ్డాడు? పుట్టినది మొదలుకొని. ఎవరు చేశారు నాజీరు? ఇతను మొక్కుకోలేదు, దేవుడే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నాన్న అని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సందర్భంలోనికి వచ్చేద్దాం చూడండి. ఇలా ఇశ్రాయేలుని రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలోంచి కాపాడటానికి ఇతను ప్రత్యేకించబడిన వాడు. వాళ్ళందరి చేతుల్లోంచి కాపాడటానికి ఇతను ఒక గొప్ప బలాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. ఫిలిష్తీయుల చేతుల్లోంచి రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా సంసోను నియమించబడటం జరిగింది. ఇలా నియమించబడ్డ సంసోను ఒకరోజు ఏం చేశాడంటే చూద్దాం చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం. 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతని చూశాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలెనని వారి తల్లిదండ్రులతో అనగా. ఎక్కడికి వెళ్ళాడట సంసోను? సంసోను దేనికోసం పుట్టబడ్డాడు? ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఫిలిష్తీయుల్ని, ఇశ్రాయేలీల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి కాపాడటానికి. అర్థమవుతుందా? అంటే ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఇశ్రాయేలుని కాపాడాలి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల్ని భయంకరంగా బాధ పెడుతున్నారు. ఈ బాధ పెడుతున్న సందర్భంలో వారి చేతుల్లోంచి రక్షించడానికి సంసోను పుట్టబడ్డాడు. సంసోను అనే పేరుడికి సూర్యుడు అని అర్థం. సంసోను అనే పేరుకి సూర్యుడు అని అర్థం. వారి నుంచి రక్షించటానికి ఒక సంసోను, సూర్యుడు అనే అర్థం కలిగిన సంసోను అనే పేరు కలిగిన ఈ వ్యక్తి పుట్టబడ్డాడు. కానీ ఈయన చేసింది ఏంటి? ఏం చేస్తున్నాడట? తిమ్నాతుకి వెళ్ళాడట. అక్కడ ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడట. ఈ ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి ఇంటికి వచ్చి ఏం చెప్తున్నాడట వాళ్ళ అమ్మగారితో, వాళ్ళ నాన్నగారితో, నేను తిమ్నాతులో ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని నాకు చేంజ్ చేయండి, పెళ్లి చేయండి. ఈయన ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఆవిడెవరు? ఫిలిష్తీయులు. ఏం చేశాడట? నేను ఇష్టపడ్డాను, నాకు పెళ్లి చేయండి అన్నారట. అర్థమవుతుందా? మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6:14. కొంచెం ఆ వాటర్ లాగే, ఆ వాటర్ లాగే, వాటర్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 చదవండి. మీరు అవిశ్వాసులతో సరిపోతుంది. జాగ్రత్తగా అక్కడ ఆలోచిద్దాం చూడండి. 6:14. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దట? కొంచెం గట్టిగా చెప్పండి. అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాగత్యము, వెలుగుకు చీకటితో ఏం పొత్తు. అంటే విశ్వాసులైన వారు ఎవరితో జోడుగా ఉండకూడదని చెప్తున్నారు? చెప్పాలి. అవిశ్వాసులతో జోడిగా అంటే వారితో మాట్లాడొద్దని కాదు, వారిని దూరం పెట్టమని కాదు, కానీ వారితో మీరు కలిసిపోకండి, జోడిగా ఉండకండి, డీప్ అయిపోకండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పలానా తాగేసి తిరుగుతాడు కదా వాడని చెప్పకూడదు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పలానా బూతులు మాట్లాడుకుంటూ ఇదిలో తిరుగుతారు కదా వాళ్ళని చెప్పకూడదు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పలానా ప్రార్థన పరులు నా బెస్ట్ ఫ్రెండ్.
అర్థమవుతుందా? ఇలా అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అక్కడ చూడండి, ఒక చక్కని మాట చెప్తున్నారు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏం పొత్తు. వెలుగుకి చీకటికి అసలు సంబంధం ఉంటుందా? వెలుగు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. ఈ రెండు ఎలా కలిసి ఉంటాయి? నువ్వు వెలుగు సంబంధమైనప్పుడు చీకటి సంబంధులతో ఎలా ఉండగలుగుతున్నావు? నిజంగా ఉండలేము తెలుసా? అసలు ఉండలేము. కాసేపు అక్కడ మనం ఉండాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం, మన మనసు ఒప్పుకోదు. వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో సాంగత్యం చేయలేరు, జోడిగా ఉండలేరు, వాళ్ళతో డీప్ అవ్వలేరు. నువ్వు వెలుగు సంబంధువు కాబట్టి నువ్వెవరితో జోడిగా ఉండొద్దు? అవిశ్వాసులతో జోడిగా ఉండదు. అంటే దూరం పెట్టమని కాదు, వాళ్ళు ఏదో పాపులు దూరంగా ఉండండి ముట్టుకోవద్దని కాదు. వాళ్ళు మార్చే పని మన మీద ఉంది, కానీ వారు చేసే పాపపు క్రియల్లో మనం పాలివారై ఉండకూడదు, వారితో డీప్ అయిపోకూడదు, వారు చేసే ప్రతి పనిలో మనం పాలి భాగస్తులు అవ్వకూడదు. అర్థమవుతుందా? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం మంచిది. వీరు నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు, వీరి వల్ల నా ఆత్మీయ జీవితం పాడైపోతుంది అని ఎవరితో అయితే అనిపిస్తుందో వారిని ఏం చేయాలట? కొంచెం దూరం పెట్టడం అనేది మంచిది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దని. ఇప్పుడు దేవుని గ్రంథం పాత నిబంధన కాలంలో అయినా కొత్త నిబంధన కాలంలో అయినా అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దని దేవుడు చెప్పాడు. అన్యజనులతో మీరు జోడిగా ఉండొద్దు, వారితో సాంగత్యం చెయ్యొద్దు అని ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ దేశంలో ప్రవేశించక ముందే చెప్పాడు. కానీ ఇప్పుడు సంసోను ఏం చేస్తున్నాడట చెప్పాలి? ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడట, చూసి ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని చెప్తున్నాడట. అసలు వాళ్ళతో జోడిగానే ఉండొద్దంటే వారిని వివాహం చేసుకుంటానని చెప్తున్నాడట. అప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట మీకు చదివించట్లేదు, నేను చెప్పేస్తున్నాను. తల్లిదండ్రులు చెప్పిన మాట, ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేసుకోవటం మానేసి, వాళ్ళందరినీ మానేసి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోవడం? మన ఇశ్రాయేల్ దేశంలో భక్తిపరులైన వాళ్ళు, దేవుని కోసం తెలిసిన వాళ్ళు, దేవుని కోసం అవగాహన ఉన్నవాళ్ళు, భక్తిపరులైన స్త్రీలు చాలామంది ఉన్నారు నాన్న, వద్దని చెప్పారట. వద్దని చెప్తే సంసోను లేదు నేను ఆవిడనే చేసుకుంటాను, నాకు ఆవిడ నచ్చింది, నాకు ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయండి అని చెప్పారట. ఎంత చక్కగా చెప్పారు చూడండి తల్లిదండ్రులు. అర్థమవుతుందా? ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళు భక్తి పరులు కాదు, దేవుని కోసం వారికి తెలియదు. భక్తి పరులే అనే స్త్రీలు చాలామంది ఉన్నారు, వారిని చేసుకోమని చెప్తే వద్దని చెప్పాడట. తన్నే చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా కుర్రోడు మాట వినట్లేదని చేయటానికి సిద్ధపడ్డారు. అవిశ్వాసులతో జోడిగానే ఉండొద్దంటే సంసోను ఏం చేద్దామని వెళ్తున్నాడు? అతను ప్రత్యేకించబడినవాడు, బాల్యం నుంచి ప్రత్యేకించబడినవాడు. కానీ చూడండి, తను మెల్లమెల్లగా ఒక పతనావస్థకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈయన వివాహం చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు, తల్లిదండ్రులు తీసుకుని వెళ్తున్నాడు మాట్లాడటానికి. వెళ్తున్న సందర్భంలో ఒక విషయం జరిగింది, మనకు తెలిసిన సందర్భమే, మనం జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. చూడండి ఒకసారి 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించి వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లలను చీల్చినట్లుగా అతడు దాన్ని చీల్చెను. మనకు తెలిసిన సందర్భమే. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందట? ద్రాక్ష తోటల దగ్గర ఒక కొదమ సింహం వచ్చిందట. అది నార్మల్ సింహం కాదు, కొదమ సింహం. ఇప్పటి సింహాలకి అప్పటి సింహాలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సింహాలు చాలా వీక్గా ఉంటాయి, అప్పుడు సింహాలు చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు అలాంటి సింహం ఎక్కడ ఉందట చెప్పాలి? మాట్లాడాలి, మీరు గట్టిగా మాట్లాడండి. ద్రాక్ష తోటల దగ్గర సింహం ఉందట. ఇప్పుడు సింహం ఎక్కడ ఉండాలి? అడవులు ఉండాలి కదా. ద్రాక్ష తోటల దగ్గర పని ఏంటి దీనికి? ఆ ద్రాక్ష తోటలను కావలి కాచి కొంతమంది ఉంటారు, ఆ ద్రాక్ష తోటలో పనులు చేయడానికి వచ్చేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళని తినడం అలవాటు చేసుకుంది. అర్థమవుతుందా? ఒకవేళ అలవాటు చేసుకుని ఉండొచ్చు, నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు, కానీ అక్కడ పని చేసే వాళ్ళని చంపుకొని తినడానికి, అక్కడ ఉండే జంతువులు చంపుకొని తినడానికి అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయిన ఈ జంతువు ఈ సంసోను వాళ్ళు వెళ్తుంటే, ద్రాక్ష తోటల వెంబడి వెళ్తుంటే వారి మీదకి బొబ్బలించుకుంటూ వచ్చేసిందట. ఇప్పుడు యెహోవా ఆత్మ ఏం చేసింది? సంసోన్ని ప్రేరేపిస్తే సంసోను ఒక మేక పిల్లని
చీల్చినట్లుగా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. తెలిసిన విషయాలే మరలా ఎందుకు రిపీట్ చేస్తున్నానో ఒక సందర్భం చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, ఒక మేక పిల్లని చంపుతున్నట్లుగా, ఒక మేక పిల్లని చీల్స్తున్నట్టుగా చీల్చేశాడట. ఇప్పుడు గమనించండి, యెహోవా ఆత్మ బలంగా దిగితే ఎంత బలమైన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని ఆత్మ తీవ్రత ఉంటే ఎలాంటి ప్రమాదం మన ముందు వస్తున్నా, ఎంతటి బలమైన శత్రువు మన ముందు వస్తున్నా మనం ఏం చేయగలం? ఇది దేవుని ఆత్మ తీవ్రత అంటే. పరిశుద్ధాత్మ తీవ్రత కలిగిన వారు మనం ప్రత్యేకించబడిన వారం కదండి, దేవుని రక్తంలో కడగబడ్డాం కదండి. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి మన మీద బలంగా దిగితే అద్భుతమైన కార్యాలు జరిగిపోతాయి. మనం చెయ్యలేము అని అనుకున్నవి కూడా చేయగలం. ఇది సంసోను బలం కాదు. సంసోను ఏదో కండలో ఉండి బలంగా 6 ప్యాక్ వేసుకుని ఉన్నాడని ఎక్కడ రాయబడదు. ఇది ఎవరి బలం? ఇది దేవుని ఆత్మశక్తిది. ఎప్పుడైతే సంసోని మీదకి దేవుని ఆత్మ బలంగా దిగిందో బలమైన కార్యాలు జరిగిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రోజు యెహోవా ఆత్మ సంసోని మీదకి దిగితే జరిగిన కార్యాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. అర్థమవుతుందా? ఆ రోజు ప్రత్యేకించుకున్నాడు సంసోని దేవుడు, మనల్ని ప్రత్యేకించుకోలేదా? మనల్ని కూడా ప్రత్యేకించుకున్నాడు. విశ్వాసం ఉంచగలిగితే, ఆత్మ తీవ్రతను అనుభవించగలిగితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఒక మేక పిల్లని చీల్స్తున్నట్టుగా సింహాన్ని చీల్చేశాడట. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియలేదు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియలేదట. జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, తెలిసిన విషయాలన్నీ మరలా చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకండి. నూతనంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. తన తల్లిదండ్రులకి ఈ సింహాన్ని చంపిన విషయం తెలియలేదట. ఇప్పుడు గమనించండి, వారితోనే వెళ్తున్నాడు, వీళ్ళంతా కలిసి వెళ్తున్నారు. ఏదో పక్కకు వచ్చి చంపేశాడు అనుకోండి సింహాన్ని. ఇప్పుడు సింహంతో పోరాడుతున్నప్పుడు గాయాలు అవుతాయి కదండి, గాయాలు అవుతాయా? ఇప్పుడు తల్లిదండ్రులకి చంపినట్టు తెలియలేదు అని అంటే సంసోనికి ఏం కాలేదని అర్థం. కొదమ సింహాన్ని చంపితే సంసోనికి ఏం కాలేదట? గాయాలు కాలేదట. ఇప్పుడు గాయాలు అవుతే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏమని అడుగుతారు? ఏమైంది, ఈ గాయాలు ఏంటి, రక్తం ఏంటి, ఏమైంది నాన్న అని అడుగుతారా? కనీసం గాయాలు కూడా అవ్వకుండా, కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా సింహాన్ని చంపేశాడంటే ఆత్మ తీవ్రత ఎంత బలంగా ఉందో ఆలోచించండి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు అంత బలంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు చంపేశాడు. చంపేసిన తర్వాత వివాహం దగ్గరకు వచ్చారు, మాట్లాడేశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ఒక పార్టీ జరుగుతుంది. పెళ్లి తర్వాత ఒక పార్టీ జరుగుతుంది, ఒక విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతుంటే ఆ విందులో ఒక పొడుపు కథ వేయటం జరుగుతుంది. తెలిసిన విషయాలు కనుక నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాను. ఒక పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ జరుగుతున్నప్పుడు ఒక పొడుపు కథ వేయటం జరుగుతుంది. ఆ పొడుపు కథకి సమాధానం చెప్పలేకపోతారు ఫిలిష్తీయులు. సమాధానం చెప్పలేకపోతే తన భార్య ద్వారా ప్రేరేపిస్తారు. ఈ సమాధానం చెప్పలేక, మమ్మల్ని విందుకు ఎందుకు పిలిచావు, నువ్వు మమ్మల్ని భోజనానికి ఎందుకు పిలిచావు, ఈ పందెంలో ఓడిపోతే మేము ఇవన్నీ మీకు ఓడిపోయి పందెంలో డబ్బులు కట్టడానిక, మేము ఓడిపోయి నష్టపోవటానికి మమ్మల్ని పిలిచావా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ భర్త దగ్గర పొడుపు కథ భావం ఏంటో మాకు చెప్పాలి అని అంటే ఆ పొడుపు కథ భావాన్ని తన భార్యకి చెప్పడం జరుగుతుంది. తన భార్య పట్టుకొచ్చి వీళ్ళకి చెప్తే మరల వీళ్ళు సంసోనికి చెప్పడం జరుగుతుంది. ఏంటా పొడుపు కథ, ఏంటా భావం అంటే ఆ సింహాన్ని చంపేసిన తర్వాత ఆ సింహం నుంచి ఏమొచ్చిందట? తేనె వచ్చింది. అది ఈయన తినడం జరుగుతుంది. దానిని బట్టి ఆయన ఎలాగ అడుగుతున్నాడు? 14వ వచనం చూడండి. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలోంచి తిండి వచ్చునని ఒక సామెత వేయటం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వాళ్ళు తన భార్య ద్వారా తెలుసుకొని చెప్పేశారు. జాగ్రత్తగా ఉందాం, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉందాం. తన భార్య ద్వారా తెలుసుకొని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఆయనకు కోపం వచ్చింది. ఎవరి మీద? తన భార్య మీద. నీ వల్లే తెలిసిపోయింది వాళ్ళకి, నీ వల్లే ఈ పొడుపు కథ భావం తెలిసిపోయింది, నేను నష్టపోయాను, వారి ముందు ఓడిపోయాను, కాబట్టి నీ పద్ధతి నాకు నచ్చలేదని ఆయన కోపించి ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతే కొన్ని రోజులు అయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా తన భార్యను చూద్దామని కోపం తగ్గిన తర్వాత మరలా వస్తున్నాడు. వచ్చేసరికి జరిగిన విషయం ఏంటంటే తన తండ్రి తన భార్యని, సంసోని భార్యని తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏ స్నేహితుడు? సంసోని స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన వెంటనే ఏముంది?
తన భార్య వేరొకరికి పెళ్లి చేయబడింది, వివాహం చేసుకున్నారు. ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి తను చేసిన పని ఏంటంటే, తను ఆ సమయానికి వెళ్ళే సమయానికి ఆ ఫిలిస్తీన్ల దేశంలో గోధుమ పంట ఏదైతే ఉందో ఆ పంట కోతకు వచ్చింది, పండిపోయి ఉంది చేలన్నీ. ఆ పండిపోయి ఉన్న సమయంలో ఈయన 300 నక్కలను పట్టుకున్నాడట. ఎన్ని నక్కల్ని? 300 నక్కల్ని. జాగ్రత్తగా విందాం. 300 నక్కలను పట్టుకుని దాని తోకలు ముడివేసి మధ్యలో నిప్పు పెట్టి ఆ చేల్లో కుదిలేస్తే ఆ చేలన్నీ తగలడిపోయినాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆ చేలన్నీ తగలడిపోయినాయి. ఇప్పుడు గమనించండి, 300 నక్కలను పట్టుకోవడం అంటే అంత ఈజీగా? ఒక్క నక్క ముందొస్తే మనం ఏం చేస్తాం? 300 నక్కలు పట్టుకుని తోకలు ముడివేసి మధ్యలో దిగిటీలు అంటే వెలిగించి తోకలను అంటిస్తే అవి తోక కాలిపోతూ పంటల్లోనికి వెళ్ళిపోతే ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉండే ఆ పంట అంతా కాలిపోయింది. ఇప్పుడు ఎంక్వైరీ చేశారు ఫిలిస్తీన్లు. దేనికోసం? ఈ పంట ఇలా చేసింది ఎవరు, ఇది కాల్చింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, సంసోను భార్యని తన ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసేయటం వల్ల తనకి కోపం వచ్చి ఇలా చేశాడు అని తెలిసింది. అని తెలిసిన వెంటనే ఫిలిస్తీన్లు చేసిన పని ఏంటంటే, చదువుదాం చూడండి ఒకసారి. చదువుదాం 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5-6 వచనాలు. ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. ఫిలిస్తీన్లు ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని తన స్నేహితునికిచ్చి అతని స్నేహితునికిచ్చి ఇచ్చిన కనుక అతడే చేసి ఉండినని చెప్పి. కాబట్టి ఫిలిస్తీన్లు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. ఏం చేశారట? ఈ కాల్చింది ఎవరని ఎంక్వైరీ చేసిన తర్వాత సంసోన్ అని తెలిసింది. తెలిసిన తర్వాత సంసోను భార్యని, సంసోను మాంగారిని అగ్ని చేత కాల్చేశారట. అర్థమవుతుందా? చూడండి, మెల్లమెల్లగా వారి మధ్య గొడవ ఎలా రంచుకుంటుందో. చిన్నగా వారి కుమార్తెని పెళ్లి చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత పొడుపు కథ అడగడం, ఈ పొడుపు కథ అడిగిన తర్వాత వారు చెప్పేయడం, చెప్పిన తర్వాత కోపం రావటం, మెల్లమెల్లగా పంట అంటించడం. సంసోనికి ఇటు ఫిలిస్తీన్లకి గొడవ అనేది స్టార్ట్ అయింది. తన భార్యని, తన మాంగారిని చంపేశారట. చంపేసిన తర్వాత సంసోనికి ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా కోపం వచ్చి ఏం చేశాడో చూద్దాం చూడండి. 8వ వచనం, 7వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసిన ఎడల నేను మీ మీదకి పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదునని చెప్పి తొడలతో తొంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించను. ఏం చేశాడట? మీరు ఇలా చేసినందుకు మీతో పగ తీర్చుకుంటాను ఖచ్చితంగా నేనని ఏం చేశాడంటే, అక్కడ రాయబడిన మాట చూడండి, తొడలతో తొంట్లను విరగగొట్టాను. ఈ మాట ఏదో తొంట ఎముకలను విరగొట్టాడు అని అనుకున్నాను నేను. కానీ ఇది హెబ్రీ భాషలో ఒక జాతీయం అంటే మీకు అర్థం కావటానికి నేను ఇలా చెప్తాను వినండి. ఇప్పుడు బాగా పొడుగున్న వ్యక్తిని ఏమంటారు సాధారణంగా? తాళ్ళగా ఉన్నవంటారా? అతను తాడి చెట్ట కాదు కదా. బాగా పొడుగున్న వ్యక్తిని తాడి చెట్టు అంటారు, పొట్టిగా ఉన్న వ్యక్తులను ఏమంటారు? ఏదో ఒకటి అంటారు. అది జాతీయాలు. అంటే తను పొట్టిగా ఉన్నాడు అనడానికి ఒక జాతీయం వాడతారు, పొడుగ్గా ఉన్నాడు అనడానికి ఒక పదాన్ని వాడతారు. ఈ పదాలనే జాతీయాలు అంటారు. ఈయన సంసోను విపరీతంగా వాళ్ళని కొట్టి చంపేశాడు, భయంకరంగా వాళ్ళ మీద పడి చంపేశాడు అనటానికి ఇది వారు వాడిన ఒక జాతీయం. వారు ఎప్పుడు వాడే జాతీయం అన్నమాట. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బలంగా కొట్టాడు అనే సందర్భంలో ఇది వాడతారట. తొడలతో తొంట్లను విరగగొట్టానని వాడతారట వాళ్ళు. అర్థమవుతుందా? తొడలతో తొంట్లను విరగగొట్టాను. ఇది హెబ్రీ భాషలోనూ ఒక జాతీయం. ఆయన ఏం చేశాడంటే విపరీతంగా వాళ్ళని కొట్టాడు, విపరీతంగా కొట్టి వారిని బహుగా హతం చేశాడట. చాలామందిని చంపేశాడట. జాగ్రత్తగా విన్నాం. చాలామందిని చంపేసిన తర్వాత కింద మాట చదువుతుంటేనండి, నేను చాలాసార్లు సంసోను కోసం చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా, చాలాసార్లు చదివినప్పటికీ ఆ కింద మాట చదువుతుంటే నాకు ఎందుకో నిజంగా బాధేసింది. ఎందుకంటే ఆయన వాళ్ళని చంపేసిన తర్వాత ఏం చేశాడు ఒకసారి అక్కడ చూడండి.
అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందులో నివసించెను. ఏం చేశాడట? బండసందులో నివసించాడట. ఇప్పుడు బండసందులో దాక్కున్నాడు అని లేదు. ఏం చేశాడు అంటే అక్కడ ఫిక్స్డ్గా ఉండిపోయాడట. ఫిలిష్తీయుల్ని చంపేసి వెళ్ళి ఆ బండసందుల్లో దాక్కుని అక్కడ నివాసం ఉండిపోయాడట. ఈయన బలం ఏంటి? 300 నక్కలను పట్టుకుని ఫిలిష్తీయుల్ని హతం చేసిన వాడు, ఫిలిష్తీయులు ఎదురు తిరిగితే తన భార్యని తన మాంగారిని చంపేస్తే వారిని భయంకరంగా కొట్టి చంపేసి అంత బలవంతుడు సింహాన్ని సైతం ఒక మేకపిల్లలా చీల్చేసే ఈ బలవంతుడు ఏం చేస్తున్నాడట? దాక్కున్నాడట. అర్థమవుతుంది? ఈ మాట చదువుతున్న నాకు నిజంగా బాధేసిందండి. ఇంత బలవంతుడు దాక్కోవడం ఏంటి? అతను బలాన్ని ఆయన మర్చిపోయాడు అంటావా? ఈ చిన్ని శోధనలకే దాక్కుండిపోయాడా? ఇలాగ అనిపించింది నాకు. ఈ చిన్ని శోధనకే, ఈ చిన్ని బలహీనతకే ఈ బండసందుల్లో ఆ నివాసం ఉండిపోవడం ఏంటి? ఆ ఫిలిష్తీయుల్ని హతం చేయడానికి పుట్టిన ఈయన ఇంత బలం దేవుడిస్తే ఈ బలాన్ని మర్చిపోయి ఆ చిన్ని బలహీనతకి లేకపోతే చిన్ని శోధనకి వెళ్ళిపోయి ఎక్కడ దాక్కున్నాడట? బండసందుల్లో దాక్కున్నాడట. అర్థమవుతుందా? ఎంత బలవంతులైనా విశ్వాసం విషయంలో ఎంత స్థిరంగా ఉన్నవారైనా ఒక్కొక్క సమయంలో డౌన్ అయ్యే పరిస్థితులు వస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. అంత బలవంతుడే ఫిలిష్తీయులకు భయపడి ఎక్కడ నివసించాడట? బండసందుల్లో నివసించాడట. ఈ ఫిలిష్తీయులు అందరూ వచ్చి ఇశ్రాయేల్ దేశంలో వెతుకుతున్నారు. ఎక్కడున్నాడు సంసోను? ఎక్కడుంటాడు? ఎవరికి తెలియదు ఎక్కడున్నాడో. దూరంగా ఎవరికి తెలియకుండా బండసందుల్లో దాక్కుని ఉన్నాడట. అక్కడ నివాసం ఉండిపోయాడట. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఇంతటి బలవంతుడైన వాడు దాక్కుండిపోయాడట. ఇంత బలవంతుడైన వాడు వారికి కనిపించకుండా బండసందుల్లో నివాసం ఉండిపోయాడట. నిజంగా నాకు అనిపించిందండి, నువ్వెంత బలవంతుడివి, నువ్వు దాక్కోవడం ఏంటి? నువ్వెంత బలవంతుడివి, ఈ శోధనకి భయపడటం ఏంటి? ఇంత బలవంతుడు ఇశ్రాయేలుని రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలోంచి కాపాడటానికి దేవుడు నీకు ఇంత బలం ఇస్తే ఈ బలాన్ని మర్చిపోయి నువ్వు బండసందులు దాక్కుంటున్నావు ఏంటి అని అనిపించింది నాకు నిజంగా. అర్థమవుతుందా? ఆయన బండసందులు దాక్కోకూడదు, ఎదురొడ్డి నిలబడాలి. అర్థమవుతుందా? ఆయన అంత బలం దేవుడు ఇచ్చాడు, అంత ఆత్మ తీవ్రత ఇచ్చాడు. ఆ ఆత్మ తీవ్రతను మర్చిపోయాడేమో, ఒకవేళ వెళ్ళిపోయి దాక్కుండిపోయాడట. ఈరోజు మనం కూడా ఆలోచిద్దాం. దేవుడు మనకిచ్చిన స్థితి చాలా గొప్పది. ఆయన కృపచేత మనల్ని రక్షించాడు, పరిశుద్ధాత్మ శక్తిని మనకిచ్చాడు, ఆ వరాన్ని మనకిచ్చాడు. ఈ స్థితిని మర్చిపోయి చిన్ని శోధనలకి భయపడి దాక్కునేవారుగా మనం ఉండకూడదు. చిన్న కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎదురొడ్డి నిలబడాలి. అర్థమవుతుందా? దాక్కోకూడదు. మనం బలవంతులు, మనం ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం మనం. కాబట్టి గమనించండి, చిన్ని శోధనలకు ఏం చేయకూడదట చెప్పాలి. చిన్ని శోధనలకు భయపడి దాక్కోవడానికి వీల్లేదు. నువ్వు బలవంతుడివి, నీకు చాలా బలాన్ని ఇచ్చాడు దేవుడు, ఆత్మ తీవ్రతనిచ్చాడు దేవుడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలా? చిన్ని శోధనలకు భయపడిపోక, నువ్వు బలవంతుడివి, నువ్వు బలవంతురాలువి. అర్థమవుతుందా? ఈయన దాక్కుండిపోయాడట. ఈయన దాక్కుండిపోయిన తర్వాత ఫిలిష్తీయులు అందరూ వచ్చారు వెతుక్కుంటూ. ఇశ్రాయేల్ జనాంగం దగ్గరకు వచ్చారు. వీళ్ళంతా వెతుక్కుని ఏదో రకంగా సంసోన్ని కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత సంసోన్ని బంధించడానికి వారు వచ్చి చంపేయడానికి, కోపం తీర్చుకోవడానికి వస్తే ఆ సందర్భంలోనే సంసోను సుమారుగా గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేయడం జరుగుతుంది. ఎంతమందిని? దాక్కునున్న సంసోను దగ్గరికి, ముగించేసుకుందాం జాగ్రత్తగా ఉంది. దాక్కునున్న సంసోను దగ్గరికి ఫిలిష్తీయులు 1000 మంది వస్తే ఆ రోజు వారిని గాడిద దవడ ఎముకతో చంపేశాడట. ఈ బలం తెలియక ఇన్ని రోజులు ఏం చేశాడు? అర్థమవుతుందా? నీ బలం నీకు అర్థం కావట్లేదు, అందుకే దాక్కుంటున్నావు. నీ వెనకున్న ఆత్మ తీవ్రత నీకు అర్థం కావట్లేదు, అందుకే ఇన్ని రోజులు దాక్కుని ఉండిపోయావు. నా వల్ల అవదు, నాకు అంత సామర్థ్యం లేదు, నేను చేయలేను అనే ఆ ఆలోచనలోనికి మనం ఎప్పుడు రాకూడదు. మన వెనక పనిచేసే ఆత్మ తీవ్రత చాలా గొప్పది. అర్థమవుతుందా? నాకు వాళ్ళని దాటి నేను వెళ్ళలేను, వాళ్ళని జయించలేను, లేకపోతే ఈ శత్రు బలాన్ని నేను ఎదిరించి నిలబడలేను అని ఎంత మాత్రం అనుకోకూడదు. మన గొప్పతనం కాదు ఇది. ఎవరు గొప్పతనం? దేవుని ఆత్మ తీవ్రత ఇది, దేవుని గొప్పతనం ఇది. అర్థమవుతుందా? ఈ దేవుని గొప్పతనం కనుక సంసోను ఆ రోజు ఒకవేళ ఎందుకు అలా చేసాడో తెలియదు కానీ దాక్కుండిపోయాడట. 1000 మంది వచ్చి నిలబడితే ఎంతమంది వచ్చారో తెలియదు కానీ చంపిన వాళ్ళు మాత్రం 1000 మంది. 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపేశాడంటే చూడండి ఎంత బలవంతుడో. ఇంత బలవంతుడు దాక్కోవచ్చా?
ఇంత బలవంతుడు దాక్కోకూడదు. నువ్వు బలవంతుడివి, నువ్వు బలవంతురాలు, నువ్వు దాక్కోకూడదు. నువ్వు ఎదిరించగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు తట్టుకోగలవు, ఎలాంటి శ్రమనైనా తట్టుకోగలవు. చిన్న చిన్న శోధనకి వెళ్ళిపోయి ఎక్కడ దాక్కోకూడదు. వాళ్ళని చంపేసి వచ్చి దాక్కున్నాడట పండ సందుల్లో. ఇప్పుడు వాళ్ళంతా వచ్చారు, గాడిద దవడ ఎముకతో చంపేశాడట. 1000 మందిని చంపేస్తే ఆ శవాల గుట్ట ఎలా ఉంటుందో ఆలోచించి. అర్థమవుతుందా? చంపేసిన తర్వాత విపరీతంగా దాహం వేసిందట సంసోనికి. మీరు ఆ సందర్భం చదవని మీకు అర్థమవుతుంది. విపరీతంగా దాహం వేస్తే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చూడండి ఎంత సహాయం చేస్తున్నాడో ఆ విశ్వాస అయిన సంసోనికి. ఒక నీటి బొగ్గనే పుట్టించి అక్కడ అది ప్రవహించేలా చేశాడట. ఎవరి కోసం? సంసోను కోసం. సంసోనుకు దాహం వేసిందని నీటి బొగ్గనే పుట్టించాడట. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ప్రతి పరిస్థితుల్లో ఆయన మన పక్కనే ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన మనం వెనక్కే ఉంటాడు. మనం అది మర్చిపోకూడదు. అది మర్చిపోయామా, ఇది నా సొంత బలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇది నా సొంత జ్ఞానం అనుకున్నప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఇది సొంత జ్ఞానం కాదు, సొంత శక్తి కాదు, ఇది దేవుని ఆత్మ తీవ్రత అనుకున్నప్పుడు ఎదురుగా ఎంతమంది నిలబడ్డా నువ్వు జయించగలవు, ఎంత బలవంతులు నిలబడ్డా జయించగలవు. ఇశ్రాయేల్ దేశాన్ని అంతటిని గడగల్లాడించేశారు ఎవరు? ఫిలిస్తీన్లు. ఆ ఫిలిస్తీన్లందరినీ ఒకే ఒక్క వ్యక్తి హతం చేస్తున్నాడంటే చూడండి. ఇశ్రాయేలు జాతిని అంతటిని, ఆ దేశాన్ని అంతటిని ఫిలిస్తీన్లు గడగల్లాడించేస్తుంటే ఒక్క వ్యక్తి నిలబడిపోయాడట వాళ్ళ ముందు. ఈయన ముందు నిలబడటానికి కూడా వాళ్ళకి సామర్థ్యం లేదు, చేతిలో ఆయుధం లేదు. ఎవరికి? సంసోనికి. సంసోనికి చేతిలో ఆయుధం లేకపోయినా సింహాన్ని చంపేస్తున్నాడు, చేతిలో ఆయుధాలు లేకపోయినా 1000 మందిని చంపేస్తున్నాడు, చేతిలో ఆయుధాలు లేకపోయినా నక్కలను పట్టుకుని తోకలు ముడేస్తున్నాడు. అంటే చూడండి, ఇదంతా ఆత్మ తీవ్రత, పరిశుద్ధాత్మ తీవ్రత. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రార్థనలో చేసేటప్పుడు ఖచ్చితంగా ఆత్మ సహాయం దయచే ప్రభువా, పరిశుద్ధాత్మ కుమ్మరింపుని దయచే ప్రభువా అని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఆత్మ సహాయం ఉంటే ఈ లోకంలో మనం ప్రతి దాన్ని జయించవచ్చు. ప్రతి విషయంలో మనకు ఖచ్చితంగా విజయం వస్తుంది. 1000 మందిని చంపేశాడట. చంపేసిన తర్వాత కొన్ని సందర్భాలు జరుగుతాయి, అదంతా చెప్పడానికి మీకు సమయం సరిపోదు, కానీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి. కొన్ని సందర్భాల తర్వాత దెలీలా అనే ఒక స్త్రీకి ఈయన ఎడిక్ట్ అయిపోతాడు. ఆ స్త్రీ ద్వారా ఫిలిస్తీన్లు ఒక ఎరవేసి ఈవిడ్ని సంసోన్ని పట్టుకుని బంధించేయడం జరుగుతుంది. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. సంసోన్ని పట్టుకుని బంధించేసిన తర్వాత తీసుకెళ్ళి వారి దేవాలయంలో దాగోను గుడిలో పెట్టడం జరుగుతుంది. ఆయన కళ్ళు పీకేశారట. ఏం చేశారు? కళ్ళు పీకేశారట. కళ్ళు పీకేసి గానుగ ఎద్దు ఏదైతే ఉంటుందో, గానుగ ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎద్దును తీసేసి ఆ ప్లేస్లో సంసోన్ కట్టారట. ఇప్పుడు ఆ నూనె ఆడటానికి, ఆ గానుగ ఆడటానికి ఒక ఎద్దులా కళ్ళు లేని వ్యక్తిగా కళ్ళు పీకించేసుకుని అక్కడ పనిచేస్తున్నాడట. అర్థమవుతుందా? ఇంత బలవంతుడు చూడండి, ఒక్క బలహీనత వల్ల తన కళ్ళు పీకించేసుకుని భయంకరంగా వారి చేత బాధపడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చూడండి, ప్రత్యేకించబడిన వ్యక్తి సంసోను జీవితాన్ని ఆ రోజు పౌలు గారు వారికి ఎందుకు జ్ఞాపకం చేశారో మనకు అర్థమవుతుంది. నాజీరు చేయబడిన వ్యక్తి, ఈరోజు మనం కూడా ప్రత్యేకించబడిన వ్యక్తులు. ఆయన నాజీరు చేయబడిన వ్యక్తి, మనం ప్రత్యేకించబడిన వ్యక్తులు. ఆయనకి ఆత్మ తీవ్రత ఉంది, ఈరోజు మనకు కూడా ఆత్మ తీవ్రత ఉంది. ఆయన ఒకానొక సమయంలో కొన్ని ఒడిదుడులకు లోనయ్యాడు. మనం కూడా కొన్నిసార్లు సమస్యలకు భయపడి వెనకడుగేస్తాం. కానీ ఆత్మ తీవ్రత మన మీదకి బలంగా దిగినప్పుడు ఎలాంటి సమస్యనైనా మనం కూడా ఎదిరించగలం. ఇప్పుడు గమనించండి, కొన్ని నాటికి మనం ఈ పాపపు లోకంలో కొన్ని నాటికి మనం ఎడిక్ట్ అయిపోయామనుకోండి, అది మనకేమవుతుంది? ఊరైపోతుంది. అర్థమవుతుందా? విశ్వాసపు జీవితం స్టార్ట్ చేసిన తర్వాత, దేవునిలో భయభక్తులు కలిగి బతుకుతున్న తర్వాత ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా విశ్వాసకు వస్తుంది. వచ్చిన ఆ బలహీనతని స్టార్టింగ్లోనే గుర్తించి దాన్ని అక్కడితోనే ఆపేస్తే పర్వాలేదు. దానికి ఎడిక్ట్ అయిపోయామనుకోండి, అలవాటు పడిపోయామనుకోండి, ఏమవుతుంది? సంసోన్ ఎలాగైతే తన కళ్ళు పీకించేసుకున్నాడో అలాంటి స్థితికి వెళ్ళిపోతాం. కానీ గమనించండి, సంసోను కళ్ళు పీకేశారు, భయంకరంగా హింస పొందుతున్నారు. సంసోన్ అప్పుడు చివరిలో చిన్న ప్రార్థన చేశాడట. ఆలోచించండి, సంసోను జీవితాన్ని ఎందుకు ఆ రోజు పౌలు గారు జ్ఞాపకం చేశారో మనకు బాగా అర్థమవుతుంది. చివరిలో చిన్న ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి ఆయన ఏ ప్రార్థన చేశాడు అనేది. 16వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చదువుదాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా,
దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొర్రపెట్టును. ప్రభువా ఒకే ఒక్కసారి జాగ్రత్తగా ఉందాం, ఒకే ఒక్కసారి నాకు బలం ఇచ్చావంటే నా 2 కన్నుల నిమిత్తం వీళ్ళ మీద ఏం చేస్తాను? పగ తీర్చుకుంటాను. ప్రభువా దయచేసి ఒక్కసారి బలాన్ని నా బలాన్ని నేను పోగొడేసుకున్నాను. ఎలా పోగొడేసుకున్నాను? ఒక స్త్రీ వల్ల జుట్టు కత్తిరిస్తే బలం పోతుందని చెప్పడం వల్ల జుట్టు కత్తిరించేశారు, బలం పోయింది. నిజానికి జుట్టులో లేదు బలం, ఎక్కడుంది చెప్పండి? దేవుని ఆత్మశక్తి వల్లే ఉంది. అర్థమవుతుందా? ఇతనికి జుట్టు అంతా కత్తిరించేసి శవరం కొట్టేసి కళ్ళు పీకేశారు, ఇప్పుడు మరలా బలం వస్తుంది ఆయనకి. నిజానికి సంసోనికి బలం ఎక్కడ ఉందంటే జుట్టులో ఉందంటారు. లేదు, జుట్టులో లేదు. ఎక్కడుంది? దేవుని ఆత్మ ఎప్పుడైతే బలంగా ఆయన మీదకి దిగుతుందో అప్పుడు మాత్రమే ఆయన బలవంతుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా దేవుని ఆత్మశక్తి ఎప్పుడైతే మన మీద ఉంటుందో అప్పుడు మనమే ఆత్మీయంగా బలవంతులు. ఆత్మ తీవ్రత లేకపోతే మనం కూడా బలహీనులమే. అర్థమవుతుందా? ఆత్మశక్తి ఎప్పుడైతే మన మీద పనిచేస్తుందో, బలంగా ఆత్మ తీవ్రతతో మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు మనం బలవంతులం ఖచ్చితంగా. మరలా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా ఒకే ఒక్కసారి ఈ ఒక్కసారి నాకు బలం ఇయ్యి, నేనేం చేస్తాను? ఫిలిష్తీయులను హతం చేస్తాను అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు బలాన్ని ఇచ్చాడు. బలాన్ని ఇస్తే ఆ గుడికి ఆధారంగా ఏవైతే ఉన్నాయో స్తంభాలు, ఆ స్తంభాలను లాగేస్తే వచ్చి వారి మీద పడిపోతే ఆ గుడంతా పడిపోయింది, చచ్చిపోయారట అందరూ. అతను బతుకున్నప్పుడు ఫిలిష్తీయుల్ని చంపిన దానికంటే ఈ చిట్ట సమయంలో చంపిన వారే ఎక్కువ. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వారితో పాటు ఈయన కూడా చచ్చిపోయాడు. 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా పనిచేశాడు ఆయన ఎందుకు పుట్టాడో ఆ పని అయితే చేసేసాడు. కానీ తన జీవితంలో ఈ రోజుకి చాలామంది మాట్లాడుకుంటూ ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. కానీ ఒక విశ్వాస వీరుల జాబితాలో సంసోన్ని చేర్చడానికి కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఒడిదుడుకులు ఉండొచ్చు, ఆయన జీవితంలో ఎత్తుపల్లాలు ఉండొచ్చు, కానీ ఆయన చివరికి వచ్చేసరికి ఏం చేశాడు? మారాడు. ఇప్పుడు ఆయన బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసపు జీవితంలో మనం కూడా కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే జ్ఞాపకం చేశారు ఇది ఆ సంఘానికి, ఆ క్రైస్తవులకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే పౌలు గారు, విశ్వాసపు జీవితంలో కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు శోధనలోనికి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మన జీవితాన్ని మనం కోల్పోతాం. ఇంక అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నా జీవితం ఇంతే, ఇంక నేను మరలా వెనక్కి తిరిగి రాలేను, నా జీవితం అయిపోయింది, నా ఆత్మీయ జీవితం ఇక్కడితో స్టాప్ అయిపోయింది అని అనుకోకు. ఒక్కసారి ప్రార్థన చేయి, దేవుడు మరలా బలాన్ని ఇస్తాడు, దేవుడు మరలా ఆత్మశక్తిని ఇస్తాడు. అర్థమవుతుందా? దేవుడు మరలా ఆత్మశక్తిని ఇస్తాడు. నువ్వు నా వల్ల అవ్వదు, ఇంకా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను ఓడిపోయాను అనుకోకు. అర్థమవుతుందా? నేను ఓడిపోయాను అనుకోకు. నీకు మరలా దేవుడు ఆత్మశక్తిని ఇవ్వబోతున్నాడు. మరలా ప్రభువా ఒక్కసారి క్షమించని అడుగు, ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి మరలా ఆ మొదటి స్థితిని మరలా ఇస్తాడు. నువ్వు మారితే ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఒక్కసారి అడిగి చూడు ఆయన జ్ఞాపకం చేయటానికి. ఆ రోజు సంసోను జీవితాన్ని మీరు ఆలోచించండి. ఆయన విశ్వాస వీరుడు. మీరు కూడా కొన్ని ఒడిదుడుకుల్లో ఉండొచ్చు, ఇంకా నా వల్ల కాదని అనుకోవచ్చు, ఇంకా నేను ఆత్మీయంగా నిలబడలేనని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి అడిగి చూడండి, దేవుడు ఎంత దయ కలిగిన వాడంటే నువ్వు విశ్వాసం కలిగి ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించవా అని అడిగితే ఖచ్చితంగా నీకు కూడా ఆయన క్షమాపణ దయచేస్తాడు. మొదట ఇచ్చిన బలం కంటే రెట్టింపు బలాన్ని ఇంకా ఇస్తాడు ఆయన. అర్థమవుతుందా? మొదట చంపిన వారి కంటే ఇప్పుడు చంపిన వారే ఎక్కువ మంది. గుడిని బద్దలు కొట్టేయడం అంటే, స్తంభాలు లాగేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. అర్థమవుతుందా? అంతటి బలాన్ని సంసోనికి దేవుడు ఇవ్వటం జరిగింది. ఈరోజు మనకు కూడా అలాంటి బలాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఇంక నా పరిస్థితి అయిపోయింది, నేను నిలబడలేను, నేను ఈ బలహీనతలో పడిపోయాను. సాధారణంగా ఏదైనా చిన్న బలహీనతలో పడిపోయినప్పటికీ మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంక మరలా నేను దీని నుంచి బయటికి రాలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనుకుంటామా? గమనించండి, ఆ చివరి క్షణాల్లో ప్రార్థన చేసిన సంసోనికి దేవుడు ఎలాగైతే బలాన్ని ఇచ్చి మరలా ఆత్మశక్తిని ఇచ్చాడో ఈ రోజుకి మనకి దేవుడు అలాంటి ఆత్మశక్తిని ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగగలగాలి, మనం మరలా అడగగలగాలి. అలా అడిగితే ఖచ్చితంగా ఆయన ఆత్మ తీవ్రతను దయచేస్తాడు. ముందు ఇచ్చిన బలం కంటే ఇప్పుడు రెట్టింపు బలాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అలాంటి బలాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుని మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి సిద్ధపడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దయచేసి కొంచెం కుర్చీలు పక్కకి గంటేసి మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ మోకరించలేకపోతే కింద కూర్చునన్నా ప్రార్థన చేయండి. రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నా జీవితంలో ఒక అద్భుతమైన రీతిలో మీరు నన్ను ఆదరించండి. సంసోను జీవితాన్ని బట్టి కొన్నిసార్లు ప్రభు నేను బలహీనుని అనుకుని దాక్కుండిపోతున్నాను. శోధనకి భయపడి దాక్కుంటున్నాను ప్రభు. నేను బలహీనుని ఏమో అని అనుకుని భయపడిపోతున్నాను ప్రభు. నేను బలహీనని కాదు. నీ ఆత్మశక్తి ఎప్పుడైతే నా మీద పనిచేస్తుందో నేను బలవంతుణ్ణి. ఎలాంటి శోధనకి భయపడి నేను ఎంత మాత్రం దాక్కోను ప్రభు. ప్రతి పరిస్థితిని ఎదిరించి నిలబడటానికి ఆ రోజు సంసోనికి ఎలాగైతే ఆత్మశక్తిని ఇచ్చారో మీరు కూడా ఈరోజు నాకు అలాంటి బలాన్ని ఇవ్వండి ప్రభు. అలాంటి శక్తిని ఇవ్వండి. ఆత్మ తీవ్రతను దయచేయండి. సంసోన్ ద్వారా ఎలాగైతే అద్భుత కార్యాలు జరిగించారో ఈరోజు నా ద్వారా కూడా అలాంటి కార్యాలు మీరు జరిగించండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఆ రోజు సంసోని మీదకి దిగిన పరిశుద్ధాత్ముడే ఈరోజు మన మీద కూడా దిగబోతున్నాడు. మనలో నివసిస్తుంది ఆ పరిశుద్ధాత్ముడే. ఆ రోజు జరిగిన కార్యాలు ఈరోజు కూడా జరుగుతాయి. ఆ రోజు జరిగిన అద్భుతాలు ఈ రోజుకి జరుగుతాయి. అంతకు మించిన కార్యాలు కూడా ఆయన చేయగలడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా నాకు బలాన్ని దయచేయండి ప్రభు. నేను బలహీనుని అనుకుని దాక్కుండిపోతున్నాను ప్రభు. నేను బలహీనని కాదు, నాకు బలాన్ని దయచేయండి. నేను ఒక్కసారి సంసోన్ చివరిలో చేసిన అలాంటి ప్రార్థన ఒకసారి చేయగలిగితే ఖచ్చితంగా ఆయన చక్కటి బలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, అతిపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా, విశ్వాస వీరుల జాబితాలో సంసోని జీవితాన్ని ఈరోజు మేము ఆలోచించాం ప్రభా. సంసోని జీవితాన్ని మా చిన్ననాటి నుంచి మేము ఎన్నిసార్లు ధ్యానం చేసిన ప్రభా, ఏదో ఒక నూతన విషయం మాకు తెలుస్తూనే ఉంటుంది. అంత అద్భుతమైన న్యాయాధిపతిగా ప్రభా సంసోని తండ్రి ఆ రోజు జీవించడం జరిగింది. గొప్ప బలాన్ని మీరు దయచేశారు. ఇశ్రాయేలీలందరూ భయపడినప్పటికీ ప్రభా ఒక్కడే నిలవబడి నీ పక్షాన ఫిలిష్తీయుల్ని హతం చేసిన వ్యక్తి. అంతటి బలవంతుడే ప్రభా బండ సందుల్లో దాక్కుండిపోయే పరిస్థితి వచ్చింది ప్రభా. మేము బలహీనులు ప్రభా. అలాంటి శక్తి సామర్థ్యాలు, అంతటి విశ్వాసం మాకు లేకపోవచ్చు ప్రభా. అయినప్పటికీ నీ ఆత్మ తీవ్రత ద్వారా మేము బలవంతులు కావటానికి తండ్రి కృప దయచేయండి. చిన్న చిన్న శోధనలకు ప్రభు తండ్రి మేము దాక్కుండిపోక, చిన్న శోధనలకు ప్రభు తండ్రి మేము భయపడిపోక, చిన్న సమస్యలకు ప్రభు తండ్రి మేము మా వల్ల కాదనుకోక ప్రభు తండ్రి నీ ఆత్మశక్తి ద్వారా ఏదైనా మేము జయించగలమని ఆ బలమైన విశ్వాసాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు తండ్రి. ఇంకా నా జీవితం అయిపోయింది అనుకునే తండ్రి ఆ పరిస్థితిలో తండ్రి మేము ఎంత మాత్రం ఉండక రెట్టింపు స్థాయిలో మీరు ఆత్మ తీవ్రతను దయచేయబోతున్నారని ప్రభు తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ఆ రోజు ప్రభు నమ్మి ప్రార్థన ఎలాగైతే తండ్రి సంసోను చేశాడో అలా నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసే తండ్రి కృపను మాకు దయచేయండి తండ్రి. మేము అణగారిపోయిన జీవితాల్లో ఉంటే, మా వల్ల కాదనుకునే జీవితాల్లో ఉంటే, ఈ శోధన మేము జయించలేమనుకునే తండ్రి ఆ పరిస్థితుల్లో మేము ఉంటే, ప్రతి ఒక్కరి మీద తండ్రి ఆ రోజు సంసోను జీవితంలో చివరిగా ఆత్మ తీవ్రతను మీరు ఎలాగైతే దయచేశారో, గొప్ప బలాన్ని మీరు ఎలాగైతే దయచేశారో అలాంటి బలాన్ని ప్రతి ఒక్కరి మీద ఈరోజు మీరు కుమ్మరించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. కృపలో భద్రపరచని ప్రభావ, విశ్వాసం ఉంచితే ప్రభావ బలమైన కార్యాలు జరుగుతాయని తండ్రి సంసోన్ ద్వారా తండ్రి మీరు తెలియజేశారు ప్రభావ తండ్రి. కృపలో భద్రపరచండి. సంసోన్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభావ తండ్రి ఆయన నిలబడ్డాడు. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడు. మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రభావ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగితే, క్షమాపణ అడగగలిగితే ప్రభావ తండ్రి మీరు ఖచ్చితంగా క్షమిస్తారు ప్రభావ. క్షమాపణ అడగగలిగితే ప్రభావ తండ్రి మీరు నూతన ఉజ్జీవాన్ని దయచేస్తారు, ఆత్మశక్తిని దయచేస్తారు తండ్రి. మేము చేసిన ప్రతి పొరపాటుకి తండ్రి
క్షమాపణ అడిగే తండ్రి చక్కని మంచి మనసును మాకు దయచేయండి, కృపలో భద్రపరచండి తండ్రి. జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నతంగా నీలో ఎదగటానికి తండ్రి కృప దయచేయండి ప్రభా. రోజు సంసోను చేసిన పొరపాట్లే ప్రభా తండ్రి ఈరోజు చాలా వరకు చాలామంది తండ్రి యవ్వన జీవితంలో చేస్తున్నారు ప్రభా తండ్రి అలాంటి పొరపాట్లు మా జీవితాల్లోనికి రాకుండా ప్రభా తండ్రి, అలాంటి పొరపాట్లకు తండ్రి మేము ఎంత మాత్రం అవకాశం ఇవ్వక ప్రభా తండ్రి నీలో తండ్రి ఉన్నతంగా ఎదగటానికి తండ్రి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టి శక్తినిచ్చి నడిపించమని, ఆత్మీయ బలంతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అలా ప్రార్థనలోనే ఉండండి. రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరికి వస్తాం.